హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2025కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ తేదీ నుంచి అయితే ఆన్లైన్ పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు. సో జాబ్స్ కూడా వీరికి మాత్రమే ఇస్తారు. మరి ఎగ్జామ్ మోడ్ అనేది ఆన్లైనా ఆఫ్లైనా, అంతేకాకుండా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, జాబ్స్ అనేవి అసలు ఎలా ఇస్తారు, మొత్తం కంప్లీట్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాలన్నీ కూడా చెప్పానండి. దయచేసి వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫుల్ గా చూడండి. ఈ సర్వేకి అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీరు అప్లై చేశారా లేదా అని. అలాగే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట అయితే ఉంటుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా నేనైతే మీకు అందిస్తూ ఉంటాను. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మనకి ఐక్యూ నియో 10R 8GB ర్యామ్ 256GB స్టోరేజ్, స్నాప్డ్రాగన్ 8S Gen 3 తోటి ప్రాసెసర్ అయితే వస్తుంది. 6400 mAh బ్యాటరీ. సో ఈ మొబైల్ మీద ప్రెసెంట్ మనకి ఫ్లిప్కార్ట్ లో ఆఫర్ అయితే ఉంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. సో ఇక మనం విషయానికి వచ్చినట్లయితే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సర్వేని కౌశలం సర్వే అని కూడా అంటారండి. ఈ సర్వే ద్వారా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగు వేయడం జరిగింది. అయితే ఈ కౌశలం సర్వేని మనకి గత 6 నెలల నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేగా అయితే స్టార్ట్ చేశారండి. సో తర్వాత కౌశలం సర్వేగా పేరు మార్చారు. సో అది కూడా సచివాలయాల్లో మాత్రమే చేసేవారనమాట. కానీ ఇప్పుడైతే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేశారు. అంటే ఎవరైనా సరే మీ మొబైల్ నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి సంబంధించి ఈ GSWS వెబ్సైట్ వర్క్ అవ్వాలి అంటే, మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి సంబంధించి ఒక యాప్ లింక్ అయితే ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఆ లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని వెంటనే ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వండి. ఇది చేసిన తర్వాత అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చి అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోండి. అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇక్కడ మనం చూడొచ్చు, ITI, డిప్లొమా, ఇంకా డిగ్రీ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఇంకా ఆపై చదివిన వారందరికీ కూడా అర్హత అయితే ఉంటుంది. సో మొత్తం కూడా 27.92 లక్షల మంది వివరాలు అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క కౌశలం సర్వే ద్వారా సేకరించబడ్డాయి. అయితే ఈ 27.92 లక్షల మందిలో 16.46 లక్షల మంది అప్లికేషన్స్ మాత్రమే వ్యాలిడేషన్ అయితే జరిగింది. అంటే వారి యొక్క డీటెయిల్స్ మాత్రమే కన్ఫర్మ్ చేశారనమాట, వెరిఫై చేశారు. రిమైనింగ్ వారి డీటెయిల్స్ అనేవి ఇంకా కూడా మనకి అప్డేట్ అయితే చేయలేదు. ఇటీవల మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయాలన్నిటికీ కూడా ఈ యొక్క వెబ్ కెమెరాలు ఇంకా మైకులు కూడా మొత్తం కూడా సరఫరా చేయడం జరిగింది. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లకు ఇంకా ఎంపీడీఓలకు అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చేర్చారు. సో ఇప్పటికీ కూడా ఈ ప్రాసెస్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఈ మైక్స్ ఇవన్నీ కూడా సరఫరా చేసేందుకు కొన్ని జిల్లాల వరకు మాత్రమే చేరిందండి. సో ఇంకా కూడా ఈ ప్రాసెస్ అయితే కొనసాగుతూ ఉంది. సో ఈ పరికరాల పనితీరు అనేది కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది మొత్తం కూడా అధికారులు అయితే ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడే పంపించారనమాట, మొన్నటి నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇవి ఎందుకు అని అంటే మాత్రం మనకి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ 16 లక్షల మంది ఎవరైతే వ్యాలిడేషన్ చేసి ఉన్నారో వారికి మాత్రమే ఈ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుందండి. మిగిలిన వారి డీటెయిల్స్ కూడా అప్డేట్ అవుతాయి. మీరైతే కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకి షెడ్యూల్స్ అయితే చేయబోతున్నారు. సో ఎవరి డేటా అయితే ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యిందో వారందరి మొబైల్ నెంబర్స్కి లేదా ఈమెయిల్ ఐడీస్కి మరికొద్ది రోజుల్లో మీకు మెసేజెస్ అయితే రాబోతున్నాయండి. మీకు ఏంటంటే క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే డీటెయిల్స్ అయితే వస్తాయి. అయితే ఈ ఎగ్జామ్ అనేది మనకి గ్రామ వార్డు సచివాలయాల్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ పరీక్షల్లో ఎవరికైతే ఉత్తీర్ణత వస్తుందో, సో ఆ ఉత్తీర్ణత సాధించిన వారి డేటానైతే గ్రామ సచివాలయ సిబ్బంది గవర్నమెంట్ పంపిస్తారు. గవర్నమెంట్ నుంచి ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉంటాయో సో వీళ్ళకి లింక్స్ అయితే ఉంటాయన్నమాట, టైఅప్ అయి ఉంటారు, వాళ్ళకైతే సెండ్ చేస్తారు. సో ఆ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఫిల్టర్ చేసిన మొత్తం క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా కంపెనీస్ అయితే కలెక్ట్ చేసుకుని వారికైతే ఈ యొక్క ప్రైవేట్ కంపెనీస్ లో గానీ, డిజిటల్ జాబ్స్ గానీ లేదా స్కిల్ బేస్డ్ ఆపర్చునిటీస్ అయితే ఇస్తారనమాట. అయితే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంకా అంతేకాకుండా ఎగ్జామ్ సిలబస్ ఏంటి అనేది మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదండి. సో రిటర్న్ ఎగ్జామ్ సిలబస్ అనేది మనకి యాప్టిట్యూడ్, వెర్బల్, అంతేకాకుండా రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్, అంతేకాకుండా మనకి బేసిక్ ఇంగ్లీష్ మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి. అందరికీ కూడా ఇదే సిలబస్ ఉంటుందని లేదు, కానీ మాక్సిమం 60% ఆఫ్ ద సిలబస్ మనకి చదవాల్సిందైతే ఇదే. సో ఈ టాపిక్స్ అన్ని మీరు కవర్ చేసుకోగలిగితే ఎగ్జామ్ సిలబస్ అనేది మీకు 60%, 65% వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇది ఏంటంటే ఒక ఎస్టిమేషన్ మాత్రమే. మనకి సిలబస్ అనేది అఫీషియల్ గా అయితే ఇంకా మనకి
అనౌన్స్ చేయలేదు. కానీ 60 to 70% ఇదే సిలబస్ అయితే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ నార్మల్ ఎగ్జామ్స్కి కానీ కంపెనీస్ రిక్రూట్ చేసుకోవడానికి కానీ ఇవే వాడతారనమాట, ఇవే ఇస్తారు. ఎవరైనా ఈ యొక్క కౌశలం సర్వేకి అప్లై చేసుకొని ఉండకపోతే మీరు ఇప్పటికీ కూడా బాధపడాల్సిన పని లేదండి. ఇప్పుడు కూడా మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఉంచుతాను. GSWS అప్లికేషన్ లింక్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీ యొక్క వివరాలు, డీటెయిల్స్, మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయండి. సో కరెక్ట్గా డీటెయిల్స్ అన్నీ నీట్గా ఇవ్వండి, ఎలాంటి తప్పులు చేయొద్దు. సో మీరు ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసుకున్నట్లయితే మీకు కూడా వ్యాలిడేషన్ అనేది పూర్తవుతుంది. వ్యాలిడేషన్ పూర్తయ్యాక ఇంటర్వ్యూ లేదా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి కంపెనీస్కి మీ యొక్క డేటా అనేది పంపిస్తారు. కంపెనీస్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుని మీకైతే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారండి. ఈ కౌశలం సర్వేకి అప్లై చేసిన రిమైనింగ్ బ్యాలెన్స్ ఎవరైతే 14.46 లక్షల మంది ఉన్నారో వారు కూడా మీ యొక్క డీటెయిల్స్ అనేవి మీ యొక్క సచివాలయం దగ్గర అయితే అప్డేట్ చేయించుకోవాలి. సో ఏదైనా సరే మీరు మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం మర్చిపోయినా, లేకపోతే మీ మొబైల్ నెంబర్ ఏమైనా సరే మీరు తప్పుగా ఇచ్చినా సరే వెంటనే సరి చేసుకోవాలి. సో మనకి ఇంకా ఛాన్స్ అయితే ఉంది. ఈ నెల ఆఖరి దాకా మనకి ఛాన్స్ అయితే ఇచ్చారు. ఈ కౌశలం సర్వేకి అప్లై చేసుకోవడానికి విద్యా అర్హతలు కావాల్సింది మనకి 10వ తరగతి నుంచి ITI, డిప్లొమా, డిగ్రీ, ఇంకా బీటెక్ ఎవరైనా సరే, ఇంకా ఆ పై చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అర్హులే అండి. సో మీకు అందరికీ కూడా సర్టిఫికేట్స్ అయితే వచ్చి ఉండాలి. మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్సే అప్లోడ్ చేయాలి. దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏది లేదు. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక నివాసం అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసుకుంటున్నారో ఇతర రాష్ట్రాల నుంచి అప్లై చేసుకోవడానికి ఎలవ్ లేదనమాట. ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్న ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ అప్లై చేసుకోవడానికి ఎలవెన్స్ ఉంటుంది. తర్వాత మీ యొక్క పేరు నిర్ధారణ మనకి GSWS సిస్టంలో ఆటోమేటిక్గా కనిపించే అభ్యర్థులకే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ GSWS పోర్టల్ అంటే మనకి ఇందాక 16.46 లక్షల మంది ఎవరైతే ఈ యొక్క వ్యాలిడేషన్ కంప్లీట్ అయింది అని చెప్పానో వారి పేర్లన్నీ కూడా ఈ పోర్టల్లో అయితే మనకి అప్డేట్ చేశారండి. రిమైనింగ్ పేర్లు అయితే రాలేదన్నమాట. సో ఈ అప్డేట్ చేసిన వారికి మాత్రమే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందండి. రిమైనింగ్ వారికి కూడా ఉంటుంది. బట్ మీరు ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం సచివాలయంలో కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఎలాంటి జాబ్స్ ఇస్తారన్న విషయానికి వచ్చినట్లయితే మీకు డేటా ఎంట్రీ, టెలికాలింగ్, కంటెంట్ రైటింగ్, ఇంకా డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి పనుల్లో అయితే మీకు అవకాశాలు అయితే కల్పిస్తారు. సో వీటన్నిటికీ కూడా మీకు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనకి ఇంటి దగ్గర నుంచి మీరు పని చేసుకునేలాగా వెసులుబాటు అయితే కల్పించే దీనిలో అయితే మనకి ఇక్కడ ఏపీ గవర్నమెంట్ పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ దగ్గర స్కిల్ ఉంటేనే జాబ్స్ అయితే వస్తాయండి. మీరు డిగ్రీ చేసాము, PG చేసాము అని అంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా మీ దగ్గర ఏదో ఒక స్కిల్ అయితే గ్యారంటీగా ఉండాల్సిందే. ఏ కంపెనీ అయినా సరే మీకు శాలరీ ఇచ్చి కంపెనీలో వర్క్ చేసినందుకు మీకు ఇంత శాలరీ అనేది ఇస్తున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీ నుంచి ఎంతో కొంత వర్క్ అనేది జరిగితేనే వాళ్ళకి బెనిఫిట్ అనమాట. ఆ బెనిఫిట్ బట్టే మీకైతే శాలరీస్ అయితే ఉంటాయి. క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదండి. మీకు సర్టిఫికేట్లో 90% ఉండి 100% ఉన్నా సరే ఎవరు కూడా పట్టించుకోరు. సో మీ నుంచి అవతల వాడికి, ఆ కంపెనీ వాడికి, ప్రైవేట్ కంపెనీ వాడికి ఎంతో కొంత యూస్ మీ వల్ల ఉపయోగం ఉందంటేనే మిమ్మల్ని తీసుకుంటారు. సో ఈ 16 లక్షల మందికి కూడా క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అనేది మనకి వచ్చే వారం నుంచి కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందండి. సో ప్రస్తుతానికైతే మొత్తం కూడా వ్యాలిడేషన్ జరుగుతూ ఉందన్నమాట. సో ఇంకా కూడా అభ్యర్థులు అయితే యాడ్ అవుతూ ఉన్నారు. వారందరి మొబైల్ నెంబర్స్ లేదా ఈమెయిల్ అకౌంట్స్కి అయితే ఈ యొక్క ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే పంపిస్తారు. ఏంటి, ఎలా రాయాలి, సో దీని గురించి ఇంకా ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా వస్తే తప్పకుండా మీకైతే నెక్స్ట్ వీడియోస్లో ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదండి. కానీ గ్రామ వార్డు సచివాలయాలకైతే ఈ యొక్క పరికరాలు అయితే మాత్రం మొత్తం కూడా సరఫరా చేస్తున్నారు. అంటే మనకి ప్రాసెస్ అనేది ఇంకొక నెక్స్ట్ వారం నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో మాక్సిమం అందరూ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో దీని గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని స్టే ట్యూన్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.